తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉండి నియోజకవర్గాల నుంచి వచ్చిన జన సైనికులందరికీ, ఆడపడుచులకి, వీర మహిళలకి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా తరపున, పార్టీ తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నా, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. మనం ఈ రోజున విజయోత్సవం మీటింగ్ కాదు, ఇది ఒక పరాజయం తాలూకు ఓటమి తర్వాత పెట్టుకున్న మీటింగ్. ఓటమి చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్నపాటి ఒక 10వ తరగతి చదివే విద్యార్థి ఓడిపోతే అవమానానికి గురైపోతారు, అంటే భవిష్యత్తు లేదనిపిస్తుంది. నేను నేర్చుకుంది చిన్నప్పటి నుంచి ఎలా గెలవాలి అని తెలియదు, నేను నేర్చుకోలేదు. కానీ నేను నేర్చుకుంది ఓటమిని తాలూకు భారాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి. ఓటమిని ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నప్పుడు విజయం వెనకాల వచ్చి తీరాలి. మనం వెనక వచ్చి పక్కన కూర్చుంటుంది విజయం. ఇందాక పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్తూ, ఓటమి జనరల్గా పారిపోయేలా చేసేస్తుంది, కానీ ధైర్యం ఇవ్వదు. నేనేం నమ్ముతానంటే అన్నిటికంటే కూడా, ఇంతమంది ఆడపడుచున్నారు, వీళ్ళందరికీ తెలుస్తుంది. మనకి అష్టలక్ష్ములు ఉంటారు. అష్టలక్ష్ముల్లో ఒక కథ ఏదో ఉంటుంది. అందరినీ నాకు ఐశ్వర్యలక్ష్మి కావాలి, అదంటే నాకు ధైర్యలక్ష్మి కావాలి ఒక అతను కోరుకున్నాడు. ధైర్యలక్ష్మి ఉన్న చోట అన్నీ వచ్చి తీరు, మిగతా సప్తలక్ష్మి వచ్చి కూర్చుంటారు. ధైర్యమే కోల్పోయిన చోట అన్నీ వెళ్ళిపోతాయి. ఈ రోజున జనసేనకున్నది, జనసేన పెట్టినప్పటి నుంచి ధైర్యం అనే ఒక్క గుణం తప్ప మనం లేదు ఇంత దూరం ముందు తీసుకురాలేదు. అలాగే ఈ ఓటమి కూడా చాలా ధైర్యంగా ఎదుర్కొన్న ఆ ధైర్యలక్ష్మి మన వెంట ఉంది. ఒక రోజున విజయలక్ష్మి తీసుకొచ్చి మన పక్కన కూర్చోబెడుతుంది. కానీ ధైర్యమే కోల్పోతాయి అని నేను అనుకున్నాను చాలాసార్లు. ఒకవేళ మనం పార్టీ పెట్టినప్పుడు అసలు ఎలా వెళ్తావు పార్టీకి, అసలు స్పేస్ ఎక్కడుందంటారు ఎవరు. 2014 నేను పార్టీ పెడతాను అని ఒక 10 రోజుల ముందు బయట తెలిస్తే, అసలు నువ్వు ఎలా పెడతావు పార్టీ, స్పేస్ ఎక్కడుంది అంటారు. స్పేస్ మనుషులలో లేదు. నాకు తెలుసు ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్ అవి నాకు తెలుసు. కానీ స్పేస్ నేను ఎక్కడ చూశానంటే, ఒక సత్యాన్ని మాట్లాడటానికి, ఒక సమస్యని కష్టమైనా సరే ధైర్యంగా ఎదుర్కొని దాన్ని కూలంకషంగా చెప్పి వివరించగలిగి దానికోసం పోరాటం చేయగలిగే సత్తా ఉన్న వ్యవస్థ, పొలిటికల్ రాజకీయ వ్యవస్థలో కానీ అలాంటి నాయకులు కానీ కొరత ఉంది. చాలా తక్కువ ఉన్నారు. అలాంటి వాళ్ళు లేరు. కాబట్టి ఈ సరికొత్త యువతరానికి అలాంటి వ్యక్తుల అవసరం భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అయిపోతాయి. ఈ రోజున ఒక చిన్నపాటి ఇబ్బంది జరిగితేనే మనకి మాట్లాడే నాయకులు లేరు. ఎందుకంటే మనకు ఓట్లే లేదని ఇందాక ఎవరు చెప్తా ఉన్నారు. ఊరికి వెళ్తే మీరు ఎందుకు ఏదో తుందూరు సందేదో అనుకుంటా, మీరు మాకు ఓట్లు వేయలేదు కదా, అందుకని మీకు మీ సమస్యను మీ సమస్యను వినమని నాయకులు మాట్లాడితే, అంటే ఓట్లు లేకపోతే ప్రజలను వదిలేస్తాం, మన వాళ్ళని వదిలేస్తాం, వాళ్ళు వేరే వాళ్ళ. ఇందాక మన సూర్య గారు చెప్పినట్టుగా, అంటే నా కులం కాకపోతే వదిలేస్తానా, నా మతం కాకపోతే వదిలేస్తానా, నా ప్రాంతం కాకపోతే వదిలేస్తానా, మానవత్వం సఫర్ అవుతుంటే మనం మాట్లాడకూడదా? అలాగా నాకు జనసేన నేను పెట్టినప్పుడు మానవత్వం నష్టపోకూడదు, అది నా మొదటిది. ఏదైనా కానివ్వండి, మానవత్వం చచ్చిపోతే ఎట్లాగా, నాకు సంబంధం లేదు, నేను వదిలేస్తే రేపు పొద్దున అది మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది. మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. ఇవన్నీ నాకు ఆవేదన కలిగించి పెట్టినాయి. అందుకని ఆ రోజు నేను ఆలోచించాను, నేను ఎన్నికల్లో పోటీ చేస్తాను, ఒక రోజు నేను కూడా ఓడిపోయి మొత్తం తుడిచిపెట్టుకుపోతే నేను నిలబడగలనా అని దాదాపు దశాబ్దం ఆలోచించాను. ఆల్మోస్ట్ చెప్పాలంటే 2000 నుంచి. తర్వాత 2008లో నేను ఇది పెట్టాను, సిపిఎఫ్ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన. అది ఒక భావజాలం. ఆ రోజున పెట్టిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఈరోజు జనసేన అయింది. ఇదే ఆలోచన ఆ రోజున కూడా. కాబట్టి దాన్ని ఒక ఎన్జిఓగా నడుపుదాం అనుకున్నాను, కానీ ఇది పొలిటికల్ పార్టీ అయింది. అలాగే చాలామంది అడుగుతారు, మనం నిలబెట్టగలమా, పార్టీ నిలబెట్టగలమా అంటే, నిలబెట్టడానికి ఏం కావాలి? ఒక పార్టీ నడపడానికి కొన్ని కోట్ల డబ్బులు కావాలని అందరికీ తెలుసు. నేనే నమ్ముతానంటే, కోట్ల డబ్బు రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు జనసేన పార్టీని ఎలా నడిపాం? చాలా చిన్న పార్టీ, నన్ను అభిమానించి ఒక జన సైనికులు, లేదంటే నాలాంటి భావం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు, అందరూ నా అభిమానులు కాదు, అది కూడా మీకు చెప్తున్నా. చాలా మంది పెద్దలు మాలాంటి భావాలే నీకు ఉన్నాయి, లేదా నీలాంటి భావాలు మాలో ఉన్నాయి. అందుకని కూడా దాంట్లో జనసేన పార్టీలో వచ్చిన వాళ్ళు అందరూ నా అభిమానులు. కేవలం నా సినిమాలు చూసి ఇష్టపడ్డ వ్యక్తులు కూడా కాదు. అసలు నేను దేనికోసం అయితే పోరాటం చేస్తున్న ఆలోచన విధానాన్ని నచ్చిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు. వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు కాదు, వేల కోట్లు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు చిన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఉద్యోగం చేసుకునే వాళ్ళు, 50,000 రూపాయలు సంపాదించే వాళ్ళు, వాళ్ళని వంతు సాయంగా. ఒక ఉదాహరణకి మనకి 2-3 సందర్భాల్లో కూడా చెప్పాను. అక్కడికి వెళ్తే మన శ్రీకాకుళం లాంటి, పార్వతీపట్నం లాంటి చోటుకి వెళ్తే 2 తోపుడు బండ్లు పెట్టుకొని ఆ వచ్చే 40,000 30,000 రూపాయల్లో మళ్ళీ దాన్ని జనసేనకి ఒక 10,000 ఖర్చు పెట్టి, అలాంటి వాళ్ళు జనసేనకి నిజంగా ఐశ్వర్యం. వాళ్ళు నాకు ఐశ్వర్యం, వాళ్ళ వల్ల ఉంది. అందుకనే నాకు డబ్బు అనేది ఈ రోజున నిన్న రాజమండ్రి నుంచి ఇక్కడ దాకా చూస్తూ ఉంటే
ఇంతమంది యువకులు కానీ ఆడపడుచులు కానీ వస్తుంటే రోడ్డు మీదకి, అది డబ్బు స్వతంత్రం బయటకు వచ్చారు, ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆడపడుచులు ఒక ఎఫర్ట్ తీసుకొని వచ్చారు. అలాగే దారి పొడుగుతా ఎవరు ఏ పెద్ద స్థాయి నాయకులు ఉన్నారని, అంటే జన సైనికుల తాలూకు బలం అలాంటిది. అలాంటి నిబద్ధత గల వ్యవస్థ, నిబద్ధత గల వ్యక్తులు సమూహం నా జన సైనికులు. నేను ఓడిపోయినా కానీ నేను అదే చెప్పాను, నాకు ఓటమి అనేది కొత్త కాదు, అపజయానికి కుంగిపోయే వ్యక్తిని కాదు, విజయానికి పొంగిపోయే వ్యక్తిని కూడా కాదు. చాలా స్థిరంగా, చాలా బలంగా, ఎలాంటి సమస్యలైనా సరే చాలా బలంగా ఎదుర్కోగలను. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. నేను పదే పదే మీరేదో చేస్తారు, ఎవరేదో చేస్తారు నేను ఆశించను. ఏదైనా గొడవ వస్తే, ఇబ్బందులు వస్తే నేను ఎదుర్కొని నిలబడగలను. నా పక్కన ఒకళ్ళు లేకపోతే, నా జీవితం అంతా నేను ఇదే చేశాను సాధన. ఎవరు లేకపోతే నేను ఒక్కడిని నిలబడగలనా అని నాకు ఆ ధైర్యం ఉంది, ఆ సత్తా కూడా ఉంది. ఇదంతా దేనికి నేను చేయాలి? ఇదంతా నా సాటి మనిషి. నాకు చిన్నప్పుడు నేను సభలో చెప్పాను, నా కష్టాలు నిజంగానే పెద్ద ఎదుర్కోలేదు. కష్టాలు ఎక్కడో నాకు కనిపించిన వ్యక్తులు, నాకు దూరంగా ఉన్న వ్యక్తులు, వాళ్ళ ఇల్లు లేదు, కష్టాలు, వాళ్ళ కష్టాలు నా కష్టాలు అని. నేను నిజంగా కష్టాలు పడి నా కోపం నుంచి రాలేదు. నాకు ఎదుటి వాళ్ళ వేదన, ఎదుటి వాళ్ళ కష్టాలు నన్ను ఎప్పుడు, మేబీ నేను చూడడానికి షూటింగ్లో ఉంటానేమో సినిమాలు చేసేటప్పుడు, లేదా చూడడానికి నేను వీడు విమానాలు తిరుగుతాడు కాబట్టి చాలా మంది అంటారు నీకు క్షేత్రస్థాయిలో నీకు అవగాహన లేదంటారు. క్షేత్రస్థాయిలో అవగాహన, బాధ లేకపోతే నేను పార్టీ పెడతానా? నా వ్యక్తిగతంగా అనుకుంటే నేను వేరే పార్టీకి వెళ్ళిపోతాను. భారతీయ జనతా పార్టీకి, ఇంకో పార్టీకి వెళ్ళిపోయి నేను నాకు ఎంపీ పోస్ట్ ఇవ్వండి అని అడగలను. నా కోసం అయితే, ఇది నా కోసం పెట్టలేదు, ఈ వ్యవస్థ కోసం ప్రశ్నించే ఒక బలమైన పాలసీల గురించి పోరాటం రేపొద్దున అసెంబ్లీకి వెళ్ళి పోరాటం చేయగలిగే బలమైన పార్టీ ఒకటి కావాలి. మనకి అన్యాయం జరుగుతుంటే ఎదురుడి నిలబడగలిగే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు కావాలి, అలాంటి సమూహం కావాలి. ఇవన్నీ ఆలోచించి జనసేన పార్టీ పెట్టాను. ఇవన్నీ తెలిసినప్పుడు నాకు ఓటమిలు, అపజయాలు, జయాలన్నీ ఉంటాయి, ఎదుర్కోవాలి, సమానంగా తీసుకోవాలన్న సదుద్దేశంతో పెట్టింది. భీమవరం తాలూకు ఓటమి చాలా మంది కుంగిపోతే నేను అనిపించిన 15 నిమిషాలు పట్టింది. జరిగింది, అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? గతంలో ఎక్కడ ఉండిపోతాం? ఒక రిజల్ట్ వచ్చింది, ఇంకా రిజల్ట్ తర్వాత కూర్చొని ఎంతకాలం బాధపడుతుంది దాని గురించి? జీవితకాలం చచ్చిపోయే వరకు బాధపడుచు ఓడిపోయాను భీమవరంలోనని, లేదా అయిపోయింది, నెక్స్ట్ క్షణం ఏంటి? నేను ఎప్పుడు భవిష్యత్తును చూసేవాడిని, ఈ క్షణం చూసేవాడిని. ఈ క్షణం నేనేం చేయగలను, ఈ క్షణం ఈ రోజు బాగుంటే రేపు బాగుంటుంది. అంతేగాని గతం తలుచుకొని బాధపడుతూ ఉంటే మనం ఇంకా దిగజారిపోతాం అని చెప్పి నాకు ఎప్పుడు ఓటమి నన్ను ఎప్పుడు ఆపలేదు. ఈరోజు భీమవరంలో జరిగిన మనకి ఈ ఓటమి, జనసేన నిలబెట్టుకోలేకపోయిన, గెలవలేకపోయిన అసెంబ్లీ స్థానాలన్నీ కూడా దాదాపు ఇవన్నీ ఎంత బలాన్ని ఇచ్చినాయి అంటే నాకు నా ఆఖరి శ్వాస వరకు పార్టీని ఖచ్చితంగా నడిపి తీరుతాను, ఇంకా వెనక్కి వెళ్ళి. జనరల్గా పార్టీ ఓడిపోగానే ఏం చేస్తారు అందరూ? ఒక్కసారి కాకుల్లో మీద పడిపోతారు. మన వల్ల కాదు, డబ్బులు లేవు. లాస్ట్ టైం ప్రజారాజ్యం పార్టీకి ఇదే చేశారు. అన్నయ్య నాలాగా కూర్చోబెట్టి ఆ రోజు కానీ చేసినట్టు అసలు ఈ సందర్భం వచ్చినది కాదు. కానీ మనిషిని అంత ఒత్తిడి గురి చేసేయగలరు పెద్ద ఎక్కువ మంది ఉండరు, కొద్దిమంది. ఇలాంటి కొద్దిమంది మళ్ళీ అదే స్టార్ట్ చేశారు మళ్ళీ నాకు కూడా. ఆ రోజున అన్నయ్య గారు ఎదుర్కొన్న పాపం ఆయన తాలూకు పాపం మెత్తదనం, అంటే ఎలాంటి పరిస్థితికి ఈయన తోసుండొచ్చు ఆ రోజున అని అనడానికి నాకు కూడా అదే పరిస్థితి తెచ్చారు. మళ్ళీ కరెక్ట్గా 1 monthలో తెచ్చారు. నాకు తెస్తే నేను ఒకటే చెప్పాను అందరికీ, మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి తప్ప నన్ను మటుకు మీరు నన్ను ఏదో ప్రలోభ పెట్టేసి నన్ను భయపెడితే ఒకసారి జరిగిన పొరపాటును మేము ఇంకో రెండోసారి చేయం. పోతే ప్రాణాలు పోగొట్టుకుంటాం, కానీ ఒకసారి జరిగిన పొరపాటును వాళ్ళందరికీ నేను తెలియజేసింది ఏంటంటే, మాకు ఎన్ని లక్షల ఓట్లు వచ్చినాయి కూడా మా కోసం ప్రాణాలు ఇచ్చే ఒక్క జన సైనికుడు ఉన్నా కానీ, మా ఆశయం కోసం నిలబడే ఒక్క వ్యక్తి ఉంటే చాలు, ఒక్కళ్ళు నేను పార్టీని నడుపుతాను. అలాంటిది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరై ఏమని చెప్తారు కదా, మనకి వామనుడు ఎలా ఎదుగుతాడు, చిన్నగా ఎంతెంత ఎదుగుతాడో, విశ్వమంతా ఎలా వ్యాపించాడో, అలాగా జనసేన ఒక రోజున ఈ ఓటమి నుంచి కేవలం ఈ రోజున ఒకే ఒక ఎమ్మెల్యే ఒక రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాన్ని మొత్తం ఆక్రమించే స్థాయికి వామనులాగా ఆ రోజు వస్తుంది. ఎందుకంటే దీంట్లో స్వార్థం లేదు, దీంట్లో ఎక్కడ ఏ కోసైనా స్వార్థం లేదు. స్వార్థం ఉన్న వాళ్ళకి ఎలా ఉండం, చాలా బలంగా నిలబడదాం. నేను నిలబడతాను. నేను కోరుకునేదల్లా మన నాయకులందరికీ కూడా, ఉదాహరణ కింద సూర్యగారు చెప్తుంటే ఉండి గురించి మనం సిపిఎంకి ఇచ్చాం. సిపిఎంకి ఇస్తే దాదాపు 25,000 ఓట్లు. అంటే నువ్వు ఈవీఎంకి వెళ్ళి ఇది అంటే ఎంత ఓపిక ఉండాలి అక్కడికి వెళ్ళి ఓటు వేయడానికి. సిపిఎం ముద్ర అంటే అది జనసేన గ్లాస్ కాదు, అది అక్కడికి వెళ్ళి ఓటేసుకొని దాదాపు 20,000 మంది పైగా, అది నేను విజయం కాదా? అది
మన పలానా పార్టీతో అలయన్స్ ఉందంటే మరి వేయటం విజయం కదా, ఎమ్మెల్యే గెలవక్కర్లే కదా. కానీ ఒక్కొక్క ఓటు కూడా ఎంత విలువైంది, ఎంత విలువైంది. అలాగే మనకి దాదాపు 6% ఓట్లు అని చెప్తూ ఉంటారు. 6% ఎలా చెప్తారు? 175 నియోజకవర్గాల సరాసరి. కానీ ఇలా చూస్తే 135 నియోజకవర్గాలు మనం చేస్తాం, ఇంకొద్దిగా 1-2 కొంచెం చిన్న తేడా ఉంటుంది. అలా చూస్తే మంది మోర్ దెన్ 8%, 9% ఉంటుంది ఆ ఓటింగ్. ఒక్క మన భీమవరం వీటి చూస్తే, గోదావరి నర్సాపూర్ పార్లమెంటే చూస్తే దాదాపు చాలా బలమైంది. అంటే ఎంత బలంగా ప్రజలు నిలబడ్డారు జనసేన పార్టీకి అనేది నర్సాపూర్ పార్లమెంటు చాలా బలంగా తెలియజేస్తుంది. మనం దీన్ని ఓటమి అనుకుంటే ఎట్లాగా? ఒక అడుగు ముందుకేసాం అనుకోవాలి. దీన్ని ఓటమి అనుకోవడానికి లేదు. మేము పవన్ కళ్యాణ్కి పేరు ఉండొచ్చేమో, దేశ విదేశాల్లో చాలా ఆదరంగా అభిమాని చెప్పాడు, కానీ రాజకీయాల్లో పసిబిడ్డే, జనసేన పసిబిడ్డే. దెబ్బలు తింటాం, ఎదుగుతాం, అంతేగాని క్షేత్రం నుంచి మనం వెనక్కి వెళ్ళిపోం, పారిపోం, నిలబడతాం. ఖచ్చితంగా దీన్ని జనసేన పార్టీ నిలబెట్టుకుంటాం. అలాగే డబ్బులు ఇవన్నీ చెప్తానంటే నేనేం ఇందాక చెప్పినట్టుగా ధైర్యం ఉన్న చోట అన్నీ వచ్చి తీరుతాయి, ధైర్యమే లేని చోట ఏది ఉండదు. అందుకని మీరు ఇంత ధైర్యంగా అఖండ స్వాగతం ఇచ్చినందుకు, నిలబడినందుకు, దారి పొడవునా నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, నియోజకవర్గం ప్రజలందరికీ, నర్సాపూర్ పార్లమెంట్ ప్రజలందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా 2-3 రివ్యూ మీటింగ్స్లో నేను చెప్పింది కూడా, నిజంగా నన్ను అర్థం చేసుకున్న నాయకులు, నేను ఏ భావంతో మాట్లాడుతున్నా అర్థం చేసుకున్న వ్యక్తులు నా పక్కన 5 మంది ఉంటే ఈ పాటికి జనసేన ప్రభుత్వాన్ని తీసుకొచ్చేసేవాళ్ళు. అంత 2014 నుంచి నా అదృష్టం తెలీదు. మీరు అర్థం చేసుకున్నంత నాయకులు 2014లో కానీ దొరుకుండి ఉంటే కనీసం వచ్చిన నాయకులు ఎక్కువ శాతం మంది, అంటే అర్థం చేసుకున్న నాయకులు లేరని చెప్పట్లేదు, ఎక్కువ శాతం అర్థం చేసుకొని కానీ ఉండుంటే కనీసం ఈరోజు మన అసెంబ్లీలో చాలా బలమైన స్థానంలో ఉండేవాళ్ళం. అంటే జన సైనికులు ఇంతమంది వచ్చి, నేను ఇందాక మనం పలకరింపులకి వెళ్తే కొప్పినేడు మురళీకృష్ణ ఇంటికి వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు, బిడ్డ కోల్పోయాడు. ఆవిడ అంది, బాబు ఎట్లీ నువ్వు ఈసారి నువ్వు గెలువు బాబు, నువ్వు గెలిస్తే నా బిడ్డ ఆత్మ సంతోషిస్తుందని ఆవిడ అంటుంటే ఆయన భార్య భర్తను కోల్పోయి బిడ్డను కోల్పోయిన ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు అట్లీస్ట్ నువ్వు గెలిచి మా బిడ్డకు ఆత్మశాంతి చేకూర్చునంటే నాకు కదిలిపోయింది దానికి. అంటే ఇంత కమిటెడ్గా ఉన్న నా జన సైనికులు ఉన్నారు, చిన్న అర్థం చేసుకున్న నాయకులు ఉన్నారు. మరి వాళ్ళకి అండగా కనుక నిజంగా అనుసంధానం చేయగలిగే పెద్ద స్థాయి నాయకులు కానీ నిజంగా అర్థం చేసుకొని ఉంటే జనసేన ప్రభుత్వం ఎందుకు రాదు? ఎవరు ఆపగలరు దాన్ని? అంత బలమైన వ్యవస్థ ఉంది అక్కడ. ప్రేమించగలిగే నాయకులు ఉన్నారు, నిజంగా వస్తే ప్రేమతో అన్నా అనగలిగే ఇంతమంది పార్టీ జన సైనికులు, కార్యకర్తలు, తిలకాలు దిద్దే ఆడపడుచులు, వీర మహిళలు ఉండగా అసలు నిజంగా వెనకడుగు ఎందుకు మనం ముందుకు వెళ్ళలేకపోయామనేది ఈరోజు బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా నా నాయకులకి నా విన్నపం, మీరు మరింత చేరువుగా వెళ్ళమని చెప్పి నా మనస్ఫూర్తిగా నా విజ్ఞాపన అనేది మీ అందరికీ. ఎందుకంటే ఇంత అపూర్వమైన ఆదరణ చాలా తక్కువ వస్తుంది జీవితంలో, అంత అపూర్ణ ఆదరణ ఇచ్చిన మీ అందరికీ. అలాగే నర్సాపూర్ పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్ ఆఫీస్ నేను భీమవరంలో చెప్పాను, భీమవరంలో చెప్తా ఉన్నారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కంటే ఎక్కువగా అని చెప్పి. నేనేదో నాకు కొన్ని ఎకరాలు కావాలని అడిగాను, కొంచెం పెద్దగా ఉంటుందని. నేనైతే మొత్తం నీ ఆస్తి అంతా పెట్టాలని చెప్తున్నారు. సరే, కానీ ఒకటైతే నేను చెప్తున్నాను, ఎక్కడ చెడ్డ స్థలం అయితే తీసుకుంటాం, అది నేను ఎవరి మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా నా సొంత నిధులతోటే నర్సాపూర్ పార్లమెంట్కి సంబంధించి నేను ఆఫీసు నేనే తీసుకుంటాను. ఎందుకంటే రేపు పొద్దున మనకి డొనేషన్ ఇస్తే మళ్ళీ రేపు పొద్దున వెళ్ళిపోమనొచ్చు, అవి కూడా చూశాను కాబట్టి అలా కాకుండా చూసాం కదా, ఈయన కూడా మనం 2009లో చూసాం కదా, ఖాళీ చేయి అంటారు. అలాంటి నిస్సహాయత పరిస్థితుల్లో లేకుండా కొంచెం కష్టమైనా సరే నేనే స్వయంగా ఆఫీస్ స్టార్ట్ చేస్తాను. అలాగే ఈరోజు కొప్పినేటి మురళీకృష్ణ లాంటి కార్యకర్తలు, ఇంత బలమైన కార్యకర్తలు, వాళ్ళందరినీ నేను ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరెవరున్నారో నాకు మిమ్మల్ని కల్పించి నేను నా దగ్గరికి మిమ్మల్ని తీసుకురమ్మని ప్రతి ఒక్కరిని అడుగుతాను. నేను కలుస్తాను మిమ్మల్ని ప్రత్యేకించి, మీ కష్టాన్ని నేను గుర్తిస్తాను. కాకపోతే నేను కోరుకునేదల్లా ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో నేను ఎప్పటికీ మేము వదిలేసే వ్యక్తిని కాదు. నాకు చిన్న ముద్ద పెడితేనే నాకు జీవితం ప్రాణం కంఠం కోసి ఇచ్చేంత కృతజ్ఞత ఉంటుంది నా గుండెల్లో. అలాంటిది మీరు మనందరం కలిసి పరస్పర అభిమానం, మనమే ఒకరికొకరి మీద ఉన్న అభిమానాన్ని దేశ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రయోజనాలకి, తెలుగు జాతి ఐక్యత వీటికి వాడదాం. మనలో మనం తిట్టుకోవడం కంటే, మనలో మనం కొట్టుకోవడం కంటే కూడా దేశ ప్రయోజనాలను కాపాడుకుని దేశ సమగ్రత కోసం పనిచేసే పార్టీ మంది. అందుకనే
చాలా తేలిక. టీడీపీ తెలిపోవచ్చు, భారతీయ జనతా పార్టీ తెలిపోవచ్చు 2019 ఎన్నికల్లో. ఇవన్నీ కాదు, మన ఉనికిని చెప్పాలి, మన దేనికి నిలబడగలం అంటే ఇట్టి అని చెప్పడానికి, ఆ స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను ఒంటరిగా నిలబడ్డాను. రాజకీయ ఎత్తుగడలు చేతగాక అది వేయలేక కాదు, వీళ్ళతో కలిసి ఇలా అంచెలంచెలు కదా, అది కూడా తెలుసు నాకు. కాకపోతే ఏంటంటే ఓటమిని కూడా నేను ఎంత బలంగా తీసుకోగలను. ఎందుకంటే ఓటమిని తీసుకున్న వాడికి గెలవగలిగే లక్షణం కూడా ఉంటుంది. ఓటమిని తీసుకున్నాం, అలాగే రేపొద్దున గెలిచి దిశగా మనం బలమైన అడుగులేస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ఆడపడుచులకి, నాయకులకి, మహిళలు అందరికీ, పెద్దలందరికీ, జన సైనికులందరికీ మీ అందరిని ప్రత్యేకించి ఇంకొక సందర్భంలో కలుసుకునే అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.